చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు ఎక్సైజ్ అర్బన్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం శ్రేణులు గురువారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ ఎదుట మద్యం బాటిళ్లను పగలగొట్టారు. అనంతరం అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా విభాగ నాయకురాలు మాట్లాడుతూ కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో గత ఏడాదిగా కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఇటీవల తంబళ్లపల్లి నియోజకవర్గంలో పట్టుబడ్డ 2 కోట్ల విలువ చేసే కల్తీ మద్యం తయారీదారులు టీడీపీ నేతలు కావడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చన్నారు. తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టాలని గుడి బడి అనే నియమ నిబంధనలను విస్మరించి ఆయా ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లో ఏర్పాటు చేసిన మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మైక్ పెట్టండి బాగా అక్క. ఓకే అక్క, స్టార్ట్ చేయండి. అంటే పెట్టుకొని చేతులను పెట్టుకొని చెప్పండి. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద మహిళలు ఎంత మంది తాలిబొట్లు తెంచాలని అనుకుంటా ఉన్నావు నువ్వు. ఇకనైనా కళ్ళు తెరిచి నువ్వు ఈ పేద ప్రజలు ప్రాణాలు తీయకుండా మాన ప్రాణాలు తీయకుండా కాపాడేందుకు నీ కూటమి ప్రభుత్వం పనిచేస్తే చాలా బాగుంటుందని హెచ్చరిస్తా ఉన్నాము. ఊరికొకటి ఈదికొకటి లెక్కన బెల్ట్ షాపులు పెట్టి నీ రాజకీయ తొత్తులని నీ పనిచేసే నీ రాజకీయ నాయకులు తొత్తులకి చేసిన మద్యాన్ని వీధికి ఒక బెల్ట్ షాపు పెట్టి వీధి వీధికి తరలిస్తూ పేద ప్రజలని వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ మహిళలు మాన ప్రాణాలు తీయడానికి నువ్వు తయారయ్యావు. ఇకనైనా నీ తొత్తులకు కానీ నీ దగ్గర పనిచేసే పోలీసు శాఖ కానీ నేను ఒకటే హెచ్చరిస్తున్నా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు పేద ప్రజలు ఎక్కడైతే నాటు సారా కాస్తే వాళ్ళని పోయి కొట్టి పట్టి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తా ఉండాలే గాని ఈ రోజు నీ తొత్తులు ఇంత పెద్ద మొత్తంలో ఈ నోట్లు పెట్టి తయారు చేస్తా ఉంటే అదే ఈ ఎక్సైజ్ శాఖ పోలీసు వారు ఏం చేస్తున్నారని చెప్పి కూడా మా మహిళల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. వాళ్ళని ఏ విధంగా మీరు శిక్షిస్తా ఉన్నారు, కానీ పేద ప్రజల్ని మాత్రం ఎక్కడ బెల్లం వేసి నాటు సారా కాస్తే అది ప్రజలకు హాని అని మాత్రం మీరు ధ్వంసం చేస్తున్నారే. ఈ రోజు స్పిరిట్ ఓన్లీ ఒక నీళ్లలో స్పిరిట్ కలిపి తయారు చేస్తున్న మద్యాన్ని మీరు ఎందుకు పట్టుకోలేకుండా పోతున్నారు? వాళ్ళని పట్టుకొని మీరు ఏం కేసులు పెట్టారు, వాళ్ళు ఏ విధంగా శిక్షిస్తా ఉంటారు మీరని మేము గర్జిస్తా ఉంటాము. మొలకల చెరువు వద్ద ఒక కుటీర పరిశ్రమ, అదేంటంటే నకిలీ సరఫరా చేస్తున్న మద్యం ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతా ఈ నకిలీ మద్యపానాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరని మేము ప్రశ్నిస్తున్నాము. ఎవరైనా కూడా కానీ ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రశ్నిస్తున్నాము. ఎవరిని ఉపేక్షించేది లేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలని మేము కోరుతున్నాము. మరి యువగలం పేరుతో నారా లోకేష్ గారు చెప్పారు, అందరికీ ఉపాధి కల్పిస్తాము యువతకి అన్నారు. మరి ఈ మద్యపాన దుకాణంలో ఉపాధి కల్పిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేము పార్టీ పెట్టిన ప్రశ్నించడానికి అని. మరి ఇప్పుడు ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? మేము కొద్ది రోజుల ముందు ఇదే చిత్తూరులో అంబేద్కర్ గారి దగ్గర మహిళలందరూ వైఎస్ఆర్సీపీ మహిళలందరూ కలిసి అంబేద్కర్ గారి దగ్గర విన్నతి పత్రం ఇచ్చాము. అప్పుడు టీడీపీ మహిళా నాయకులు అందరూ మా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకుల్ని దూషించారు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూషించారు. ఈ మద్యపానం తాగి ఈ యువకులందరూ ఇక్కడ చిత్తూరులో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరి ఈ మహిళలు అందరూ ఏం చేస్తున్నారు? టీడీపీ మహిళలు ఎందుకు నోరు తిప్పడం లేదు అని మేము అడుగుతున్నాము. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు షాపుల మీద వెళ్ళి